తమ్ముడి వైరాగ్య చింతనతో విసిగిపోయిన చెప్పేశాం. సరే, ఇల్లు 2 భాగాలుగా చేస్తేనే బాధ్యత తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే బాధ్యత తెలియకుండా ఉంటున్నారు కదా అని. సరే, ఇల్లుని 2 భాగాలు చేస్తే తమ్ముడికి కొంచెం బాధ్యత తెలుస్తుంది, ఇంటి పట్టున ఉంటాడు, ఏం కావాలో అడుగుతాడు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇల్లు 2 భాగాలు చేసేసినా కూడా అతనిలో మార్పు రాల. ఆ రామ పంచాయతీ విగ్రహాలు ఉంచే వృత్తి, ఆ పంచనదీశ్వర స్వామి దేవాలయం, ఈ 3 ప్రాంతాల చుట్టూనే తిరుగుతూనే అతని జీవితాన్ని సర్దుకుంటున్నాడు. సరే, ఇలాగ ఉంటూ ఉంటే ఇంకా రోజు ఇదేనా అన్నట్లుగా అనిపించింది. అతను ఏం చేశాడంటే, ఒకరోజు నిత్యం పూజ చేసే విగ్రహాలని తీసుకెళ్లి కావేరిలో పడేశాడు. అతని ఉద్రేకం అలాంటిది. ఆ ఉద్రేకం పట్టుకోలేక, మామూలుగా ఎవరికి అంత ఉద్రేకం ఉండదు, పైగా ఆ రోజుల్లో ఇంట్లో ఉన్న రామ విగ్రహాలను పడేయడానికి ఎవరికి చేతులు రావు. కానీ ఒక్కొక్కసారి మనిషి తన మీద అదుపు తప్పిపోతాడు, తన కంట్రోల్లో తను ఉండలేడు. అతను ఏం చేశాడంటే, తమ్ముడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుని ఆ రామ విగ్రహాలన్నిటినీ కూడా తీసుకెళ్ళిపోయి ఒక బట్టలో చుట్టబెట్టేసేసి అక్కడ ప్రవహిస్తున్న కావేరి నదిలో పడేసేసాడు. ఎంత దూరం వెళ్ళడు కదా, అక్కడే పడేసేసాడు. తెల్లవారేసరికి త్యాగరాజు మామూలుగా తన నిత్య కృత్యములుగా లేచి చూసేసరికి అక్కడ రామాయణ విగ్రహాలు లేవు. అయ్యో, ఇదేంటిది, నిన్న రాత్రి అన్ని పవళింప సేవ దాకా చేసి కదా నేను పడుకున్నాను, తెల్లవారేసరికి విగ్రహాలు ఏమయ్యాయి అని చెప్పేసేసి ఇంకా తల బాదుకుంటూ దుఃఖించడం మొదలుపెట్టాడు. అలాగ దుఃఖిస్తూ ఏమైపోయావు, ఎక్కడున్నావు, ఎవరు తీసుకెళ్లారో అని ఆలోచిస్తూ ఒకరోజు కాదు, కొన్ని నెలల పాటు అలా దుఃఖిస్తూ ఉండడం. రాను అతనికి ఏమనిపించిందంటే, బహుశా ఇది నాకు పెద్ద పరీక్ష పెట్టాడు శ్రీరాముడు, ఈ పరీక్షలో నేను పాస్ అయితే నాకు మోక్షం ఇచ్చేస్తాడు నాకు అని చెప్పి తన్ని తను సర్దుకోవడం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎలా సర్దుకోగలరు ఎవరైనా? తనకి తను నచ్చ చెప్పుకుని, బహుశా పరీక్షలు అందరికీ వస్తాయి, నాకు ఈ పరీక్ష వచ్చి ఉంటాను అని చెప్పేసేసి తనకు వచ్చిన పరీక్ష తర్వాత తను తప్పకుండా పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు అని చెప్పి ఒక భావనతో ఉన్నాడు. అనేక కీర్తనలు, ఈ విగ్రహాలు మాయమైపోయినప్పుడు అనేక కీర్తనలు, అద్భుతమైన కీర్తనలు త్యాగరాజు రచించాడు. ఆ సందర్భంలో వచ్చిందే, ఖగరాజు నీయానతి వినివేగ చనలేదో, గగనానికి ఈలకు బహుదూరం బనినాడో, నగుమోము కనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగరాదా. నిన్ను చూడట్లేదు నేను, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తాను, నీ చిరునవ్వుతో ఉన్నని ఆ వికసిత వదనాన్ని చూడాలని నాకు అనిపించదా? ఎందుకు చూడకుండా చేసావు ఇలాగా, నువ్వెందుకు అదృశ్యం అయిపోయావు అని చెప్తూ ఈ కీర్తనలో చాలా విశేషం ఉంది. ఎందుకంటే ఇక్కడ భక్తి సాహిత్యంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. అప్పటిదాకా నువ్వే నాకు దిక్కు, నేను నీ మాట జవదాటం లేదు కదా అని అన్నవాడికి రామదాసు సమయంలో చాలా మార్పు వచ్చింది భక్తి సాహిత్యంలో. ఏమిటి, నీ చిరునవ్వుతో ఉన్న నీ వదనార విందాన్ని నాకు చూడకుండా చేసేసావు, ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది దీని వెనకాల అని. నీ పరివారం అంతా కూడా సరిగ్గానే ఉంది కదా, వాళ్ళు ఎవరైనా చెప్పారా వెళ్ళక్కర్లేదని? కానీ అలా ఉండదే, నీ పరివారం అంతా నీకు అనుకువగానే ఉంటారే, వాళ్ళందరూ నువ్వు ఏం చెప్తే అది వింటారే, మరి ఎందుకు నువ్వు నాకు కనిపించకుండా పోయావు అని చెప్పేసి అంటాడు. వాళ్ళ మీద అనుమానం వచ్చింది, పరివారం మీద. నువ్వు ఎందుకు ఎందుకు నాకు కనపడకుండా వెళ్ళిపోయావు? ఎవరు చూడు, కొన్నాళ్ళు త్యాగరాజుని పరీక్ష పెడతానని ఏమన్నా చెప్పారా? కానీ అలా ఉండదే, వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు నీ దర్శనం జరిగేసరికల్లా వాళ్ళు పరమానంద భరితులు అయిపోతారు కదా, మరి వాళ్ళెందుకు కావాలని నువ్వు నాకు కనిపించకుండా చేస్తారు? నువ్వు నాకు ఒక్కడివే కనిపించవు కదా, అందరికీ కనిపిస్తావు కదా అని చెప్పేసేసి ఆ పరివారం ఎవరు కూడా అలాంటి బుద్ధులు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని. సరే, ఇంకా తర్వాత ఆయన దృష్టి ఇంకొక వైపుకి వెళ్ళిపోయింది. చూద్దాం తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళిందో.